నువ్వు నీ లైఫ్ నే సీరియస్ గా తీసుకో, ఇంకా వీడియోని ఎందుకురా సీరియస్ గా తీసుకుంటావు? జోక్ రా ఇదంతా, వదిలేరా బాబు. వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ నా గురించి చెప్పుకోవాలి. నా పేరు హెచ్సిబి. నేను యూట్యూబ్ లో రోస్ట్ వీడియోలు చేస్తూ ఉంటాను. అలా రోస్ట్ వీడియోలు చేస్తున్నప్పుడు వన్ ఫైన్ డే మంచు విష్ణు కాంట్రవర్సీ మీద నేను అప్లోడ్ చేసిన ఒక వీడియోలో ఇలా అంటం జరిగింది. మంచన్న వాళ్ళందరి గురించి వదిలే, నా విషయమే మాట్లాడుకుందాం. నాకైతే ఇప్పటికీ 2 years నుంచి కంటిన్యూస్ గా స్ట్రైక్స్ వేస్తానికి ట్రై చేస్తూ ఉన్నావు. సరే ఓకే, నేనైతే బై హార్ట్ అండ్ సోల్ స్ట్రాంగ్ కాబట్టి, మెంటల్లీ స్ట్రాంగ్ కాబట్టి నువ్వు పెట్టిన వార్నింగ్స్ అన్ని ఇగ్నోర్ చేసి నా వీడియోలు ఏదో నేను చేసుకుంటున్నా. కానీ నువ్వు స్ట్రైక్స్ పంపిన కొంతమంది నాలా కాదన్నా, వాళ్ళు మెంటల్లీ పాపం వీక్. నువ్వు ఇలా వాళ్ళకి వార్నింగ్లు పంపి నువ్వు వాళ్ళ బ్రెయిన్స్ లో ట్రోమాని టెర్రర్ ని నింపావనుకో, వాళ్ళ మెంటల్ కండిషన్ డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు డిప్రెషన్ లోకి పోయి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకునే స్టేజ్ దాకా కూడా వెళ్తారు. అండ్ నేను ఇప్పుడు దాకా మాట్లాడింది అందరిలో కొందరు గురించి. ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఆ కొందరిలో కొందరు గురించి. చూసారుగా, అసలు నేను ఎవరిని ఉద్దేశించి ఏమీ అనలేదు, ఎవరి పేరు కూడా మెన్షన్ చేయలేదు. యూట్యూబ్ లో అప్పుడే క్రియేట్ అయిన చిన్న ఛానల్స్ మీద దయచేసి స్ట్రైక్ వేయకన్నా, నాకంటే పాస్ట్ లో స్ట్రైకులు వేసావు, నేను తట్టుకోగలిగాను. స్ట్రైక్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉంటారు, మెంటల్లీ వీక్ ఉంటారు, చిన్న చిన్న ఛానల్స్ ఉంటాయి, ప్లీజ్ దయచేసి అలాంటి చిన్న చిన్న ఛానల్స్ మీద స్ట్రైక్ వేసి వాళ్ళకి మెంటల్ ట్రోమాని ఇవ్వకన్నా అని చెప్పి అడగడం జరిగింది. ఎవరిని? మన స్నో అన్న మంచు విష్ణుని. అలా అడిగిన పాపానికి నాకు ఏ సంబంధం లేని ఒక 6 కలిసి నేను వాళ్ళనే అన్నానేమో అని చెప్పి అనేసుకుని నన్ను టార్గెట్ చేయడం జరిగింది. ఇది బ్యాక్ స్టోరీ. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ లోకి వెళ్దాం. సో ఆ 6 మెంబర్స్ కలిసి నన్ను టార్గెట్ చేసిన దానికి రిప్లైగా నేను నా మెయిన్ ఛానల్లో 2 వీడియోస్ చేశాను. నన్ను ఎందుకురా టార్గెట్ చేశారు అని క్వశ్చన్ చేసి వాళ్ళ మీద నాకున్న కొన్ని పాయింట్స్ ని చెప్పాను. అది కూడా ఇన్ ద వే ఆఫ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. వాళ్ళ మీద అసలు డైరెక్ట్ గా ఒక్క బూత్ కూడా వాడలేదు. మేబీ ఇండైరెక్ట్ గా వాడుంటా, కానీ డైరెక్ట్ గా అయితే ఒక్క బూత్ వాడలేదు. అండ్ నేను చెప్పిన పాయింట్లు కూడా అలిగేషన్స్ లాగా వేయలేదు. ఎవ్రీథింగ్ విత్ ప్రూఫ్ చూపించి మాట్లాడాను. మీకు నేను ప్రూఫ్లు చూపించానో లేదో తెలియాలంటే ఇదిగో మన మెయిన్ ఛానల్ హెచ్సిబిలో ఈ 2 వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. అందులో భాగంగా ఇదిగో ఈ పిక్ లో కనిపిస్తున్న సాయి ది గ్రేట్ అనే వాడిని క్వశ్చన్ చేశాను. ఏమని క్వశ్చన్ చేశాను? అరే నువ్వు నన్ను బులీ చేస్తే చేశావు, కానీ నీ వీడియోలో ఎందుకురా ఒకసారి చిన్న పిల్లని నోటికొచ్చినట్టు మాట్లాడి బాడీ షేమింగ్ చేసావు ఎందుకు అని అడిగా. వాడు చిన్న పిల్లని ఎలా బాడీ షేమింగ్ చేశాడో చూడండి. పాపే మా జీవన జ్యోతి, పాపే మా జీవన జ్యోతి ఏంట్రా? సీరియల్ డైరెక్టర్ ఏమన్నా పీడోఫైల్ మరి లేకపోతే ఏంట్రా? మూసేసిన గుడిలో ఆరిపోయిన కప్పోరం పిల్లలా ఉంది. ఇది జీవన జ్యోతి, జీవన్ వెలిగి. చూడండి భయ్యా, నేను క్రింజుని రోస్ట్ చేస్తా, పెద్దవారి క్రింజ్ చేసిన రోస్ట్ చేస్తా, చిన్నపిల్లలు క్రింజ్ చేసిన రోస్ట్ చేస్తా, అబ్బాయిలు క్రింజ్ చేసిన రోస్ట్ చేస్తా, అమ్మాయిలు క్రింజ్ చేసిన రోస్ట్ చేస్తా. కానీ ఎవరిని ఎలా రోస్ట్ చేయాలో అలానే చేస్తా, ఎవరిని ఎంతలో రోస్ట్ చేయాలో అంతే చేస్తా. కానీ వీని చూడండి, చిన్న పిల్లల్ని బాడీ షేమింగ్ చేస్తున్నాడు, ఆ చిన్న పిల్లకి వేరే వాడితో అక్రమ సంబంధం పెడుతున్నాడు, ఆ చిన్న పిల్ల మీద డెత్ జోక్ వేస్తున్నాడు. ఈడికిది ఫన్నీ, ఈడికిది జోకు. అరే నువ్వు కడుపుకి ఆయిల్ తాగుతున్నావు, ఫినాయిల్ తాగుతున్నావారా? అది చాలదన్నట్టు సిగ్గు లేకుండా ఆ చిన్న పిల్లకి వేరే వాడితో అక్రమ సంబంధం పెడుతున్నావు. నీలాంటో నేను చేయాలరా? నీలాంటో నేను చేయాలి? నీ మీద అలాంటి జోక్ లేసినా తప్పులేదు. ఒక అన్యం పుణ్యం తెలియని చిన్న పిల్లని బాడీ షేమింగ్ చేసినందుకు నిన్ను బాడీ షేమింగ్ చేసినా తప్పులేదు. ఒక చిన్న పిల్లకి వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టినందుకు నిన్ను గే అన్నా తప్పులేదు. నాకు తెలుసు నేను ఎంత చెప్పినా మీరు నమ్మరని, నేను ఎన్నిసార్లు ప్రూఫ్లు చూపించినా నమ్మరని. అరే చూడండి రా బాబు, అక్కడ పాపే మా జీవన జ్యోతి, పాపే మా జీవన జ్యోతి ఏంట్రా? సీరియల్ డైరెక్టర్ ఏమన్నా పీడోఫైల్ మరి లేకపోతే ఏంట్రా? మూసేసిన గుడిలో ఆరిపోయిన కప్పోరం పిల్లలా ఉంది. ఇది జీవన జ్యోతి, జీవన్ వెలిగి. చూసారుగా చిన్న పిల్ల మీద ఎంత దరిద్రంగా డెరోగేటరీ కామెంట్స్ పాస్ చేస్తున్నాడో. ఇప్పుడు చెప్పండి భయ్యా, నేను నా వీడియోలో వీడి మీద చేసింది అలిగేషనా ఫ్యాక్టా? విత్ ప్రూఫ్ చూపించా, ఫ్యాక్టేగా మరి. నేను ఎన్ని ప్రూఫ్లు చూపించినా, ఎన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడినా ఈడు మళ్ళీ వీడియోలోకి వచ్చి డార్క్ జోకు, తొక్క, తోటకూర అని కవరింగ్ ఇచ్చుకుంటాడు. ఇప్పుడు కొంచెం బుర్రా బుద్ధి ఉన్న వాళ్ళకి ఏమన్నా చెప్తాం, వీళ్ళంటి ఎర్రిపుగ్గాలకి ఏం చెప్తాం అసలు? అందుకే వీళ్ళంటి వాళ్ళతో ఎప్పుడు మనం రూల్ నెంబర్ 1 ఫాలో అవ్వాలి. అదేంటంటే ఎర్రిపుగ్గాలతో ఆర్గ్యూ చేయటం కన్నా నువ్వే కరెక్ట్ రా బాబు అంటే చాలు. అరే సాయి నువ్వే కరెక్ట్ రా, నువ్వే కరెక్ట్. ఓకే, నువ్వు ఎప్పుడు కూడా చిన్నపిల్లకాయల్ని ఏం అనలేదురా, ఓకేనా? తప్పంతా నాదేరా, ఓకేనా? నువ్వు మళ్ళీ కవరింగ్ చేసుకుని రివర్స్ లో నన్ను క్వశ్చన్ చేయకరా బాబు, ఎందుకంటే నేను నీలాగా డిఫెక్టెడ్ స్పర్మ్ కాదు కదా. నీకేం పర్లేదురా ఇంట్లో. జోక్స్ పార్ట్. అరే నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు చిన్న పిల్లల మీద లిమిట్స్ దాటి జోకు వేయకు. కావాలంటే 18 అబోవ్ వాళ్ళ మీద వేసుకో, అది కూడా చూసివే. అమ్మాయి మీద వేస్తున్నావా, అబ్బాయి మీద వేస్తున్నావా చూసివే. అంతేగాని డార్క్ హ్యూమర్ పేరుతో ఇలాంటి చెత్త జోకులు వేయకు. అండ్ ఇంకోటి ఏంటంటే భయ్యా, వీడి వీడియోస్ లో అడవాకోర్ బెట్టింగ్ యాప్లు అన్ని ప్రమోట్ చేస్తాడు. అందులో కొన్ని ప్లే స్టోర్ లో కూడా ఉండని ఉంటాయి. అంత దరిద్రమైన చెత్తని ప్రమోట్ చేస్తాడు. ఎందుకు చేసావరా అని అడిగితే సొల్లు వాగుతాడు. ఆ సొల్లు ఎలా ఉంటుందంటే, వాడు చేయంగా లేనిది నేను చేస్తే ఏమైంది, ఎంఎస్ ధోని చేశాడు, విరాట్ కోహ్లీ చేశాడు, నేను చేస్తే ఏమైంది అని అడుగుతాడు. అరే ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ చేస్తారు, కానీ వాళ్ళు ఎలాంటివి చేస్తారు? లీగల్వి చేస్తారు. నువ్వు ప్రమోట్ చేసిన వాటిలో కొన్ని ఇల్లీగల్వి కూడా ఉన్నాయి, ప్లే స్టోర్ లో అవైలబుల్ లేనివి కూడా ఉన్నాయి. మరి దానికే ఆన్సర్ చెప్తావు? చచ్చా, అయినా నువ్వు కచరా గాడివి, కచరా యాప్లు ప్రమోట్ చేస్తావు. అలా తోకలేని యాప్లన్నీ ప్రమోట్ చేసి జనాల్ని మొగ్గగుడిపేస్తావు. ఇప్పుడు కొంతమంది వచ్చి అనొచ్చు, వాడికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి కాబట్టి జబ్బ మరి అది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడు, అది మరి తప్పేంటి అని అడగచ్చు. ప్రాబ్లమ్స్ మా ఇంట్లో లేవా ప్రాబ్లమ్స్? మీ ఇంట్లో లేవా ప్రాబ్లమ్స్? ఎవరింట్లో అయినా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి
ఉన్నాయి కదా అని వెళ్ళి కాల్ బాయ్ జాబ్ చేసి మనీ సంపాదించలేంగా. ఇన్ ద సేమ్ వే మన మనీ కోసం మనల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ కి ఇల్లీగల్ యాప్లు ప్రమోట్ చేసి మనం వాళ్ళని మోసం చేయలేంగా. అరే ఒకవేళ మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకుని అడుక్కో, అంతేగాని నిన్ను నమ్మి నీ కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ ని ఆ బెట్టింగ్ యాప్లు వాళ్ళకి అమ్ముకోకు.